హాయ్ ఫ్రెండ్స్, మరొక వారం రోజులలో ఇందిరమ్మ ఇల్లు రావటం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మనకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను మరొక వారం రోజులలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల కార్యక్రమాన్ని చేపడతాము. అర్హులను గుర్తించి వెంటనే ఇందిరమ్మ ఇంటి పనులను స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి నిన్న తెలపటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు రాని వాళ్ళు రెండో విడతలో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏమని మాట్లాడారంటే మరొక వారం రోజుల్లో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతాము అని చెప్పేసి తెలపడం జరిగింది. అంటే మరొక వారం రోజుల్లోనే అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అయితే చెప్పలేదు. కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం, మొదలు పెడతాము అని చెప్పేసి తెలిపాడు. కాబట్టి వారం రోజుల నుంచి స్టార్ట్ కావటం జరుగుతుంది. అర్హులను గుర్తిస్తూ వాళ్ళకి ఎవరెవరైతే అర్హులుగా తేలుతారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లను అందచేస్తూ పనులైతే మొదలు పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటి అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కూడా ఈ డేటు ఆ డేటు అని చెప్తుంది, కానీ కరెక్ట్ సమయానికి ఇస్తలేదు అనేటటువంటి విమర్శలు అయితే ఉండటం జరిగింది. సో మరి ఇప్పుడు చెప్పినటువంటి డేట్కైనా ఇందిరమ్మ ఇళ్లను అందచేస్తుందా లేదా అనేది మనం ఒక వారం రోజులు వెయిట్ చేస్తే తెలియటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.